కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 కాలం శ్రమించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం పంటలను మరియు పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పంటలను పరిశీలిస్తున్నప్పుడు రైతులు తమ గోడు వెళ్లబోసుకొని కన్నీళ్లు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పండించిన ధాన్యం కొనుగోలు కోసం 45 డిగ్రీల ఎర్రటి ఎండలో రైతులు పడిగాపులు కాయించడం చాలా బాధాకరమన్నారు. ఏ సెంటర్లో చూసినా 50 లారీల వరిధాన్యం ఉందే అని కనీసం రోజుకు 1 లారీ కూడా పంపకపోవడం చాలా దారుణమన్నారు. అధికారులు, రైస్ మిల్లర్లు, దళారీలు వ్యవస్థ కుమ్మక్కై రైతులను ఆంక్షలతో నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా, దీనంగా మారిందన్నారు. పొద్దుతిరుగుడు పంటలను మార్కెట్ యార్డుకు తరలించి 2 నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పంటలు కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు, అరిగోసలు పడుతున్నారని, రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్లాలలో రోడ్లపై ధాన్యం విపరీతంగా పేరుకుపోయినా 1.25 లక్ష ఆంక్షలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలులో కాలయాపన చేస్తుందన్నారు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రీల పేరిట చెలగాట మారుతున్నారని మండిపడ్డారు. నేను మొక్కజొన్న వేసుకునేవాడిని వచ్చి ప్రోత్సహించారు ఎవరు ఏవో గారు. మీరు సన్ఫ్లవర్ వేస్తే మీకు ఈజీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ నీళ్ళతో పడుతుంది. ఇలా దాదాపు నాకు 300 క్వింటాలు పండించిన నేను. 300 క్వింటాలకి అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడదామంటే పైసలు లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక కొండపోచమ్మ సాగర్, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఇరిగేషన్ వాటర్ రావడం వల్ల చెరువులు, కుంటలు, కాలువల ద్వారా పెద్ద ఎత్తున ఇరిగేషన్ చేసుకున్నాం. మరి గజ్వేల్ మార్కెట్ యార్డ్లో చూసినా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో అంటే ప్రతి సెంటర్లో కూడా పర్చేసింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అటు ఐకేపీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, ఏ సెంటర్లో చూసినా దాదాపు 50 నుంచి 60 లారీల వడ్లు, మక్కలు, సన్ఫ్లవరు నిల్వలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కనీసం ఇప్పటికే ఈ పండించిన పంటంతా కూడా కొనుగోలు చేయాల్సింది. ప్రతి పర్చేసింగ్ సెంటర్లో కూడా దాదాపు 50 లారీలు క్లీన్ చేసి రెడీ పెట్టుకున్నారు రైతులు. అయినా కూడా అక్కడ లారీలు ట్రక్కులు లేకపోవడం వల్ల రైతులు రోడ్ల మీదనే వండుకొని తినాల్సిన పరిస్థితి. వాళ్ళు సద్దులు తెచ్చుకొని రోడ్ల మీద ఎండలో దాదాపు 45 డిగ్రీల ఎండ వస్తుంది. 45 డిగ్రీల ఎండలో రైతులు మారుస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నియోజకవర్గంలో దాదాపుగా 100 సెంటర్లలో దాదాపు 5,000 ట్రక్కుల వడ్లు రెడీగా ఉన్నాయి. ఈ వడ్లు తీసుకొని మన రైస్ మిల్లుకి పోతే వాళ్ళు అక్కడ సతాయిస్తున్నారు. వాళ్ళు ఒక బ్యాగ్కి 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. అది కాదని చెప్పేసి ఇక్కడ లారీ ట్రక్కులు కావాలని చెప్తే ఒక్కొక్క ట్రక్కి ఒక బ్యాగ్కి 5 రూపాయలు రైతు దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఒక విధంగా రైతు ట్రాన్స్పోర్ట్కు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. తీసుకుపోయినాక మార్కెట్లో ఒక బ్యాగ్కి ఇంకా 4 కేజీలు నష్టపోవాల్సి వస్తుంది. అయినా కూడా అధికారులు, రైస్ మిల్ ఓనర్సు, దళారీ వ్యవస్థను కుమ్మక్కైపోయి రైతును నట్టెట్టే ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇలా రైతు పరిస్థితి దీనంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు క్రాప్ రాకముందుకే రివ్యూస్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఏ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు ఏది అందుబాటులో ఉంటే దాన్ని పెట్టుకొని వెంటనే రైస్ మిల్కి పంపించేసి రైస్ మిల్ దగ్గర కూడా ఒక గజిటెడ్ అధికారిని పెట్టి వచ్చిన లారీని వెంట కాల్ చేపించేసి వర్షాకాలం వచ్చేసరికి రైతు దగ్గర గింజ లేకుండా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి గతంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ ప్రభుత్వం ఇండైరెక్ట్గా కొనొద్దు అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉంది. కొనకపోవడం వల్ల ఇలా 2,440 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి వడ్లని
1400కి 1600కి మార్కెట్లో రైతులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సన్ఫ్లవర్ 7,700 రూపాయలకు అమ్మాల్సినటువంటి సన్ఫ్లవరు ఇవాళ 5,200 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా మేజ్ దాదాపుగా 2,400 రూపాయలకు అమ్మాల్సినటువంటి మేజు 16,000-18,000లకు అమ్ముకుంటా ఉన్నారు. అంటే క్వింటాల్ వెనుక రైతు 1,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. దీనివల్ల దళారీ వ్యవస్థ బాగుపడుతుంది, దీనివల్ల బ్రోకర్ వ్యవస్థ బాగుపడుతుంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసి ప్రభుత్వం మేము కొంటున్నామన్నటువంటి ఒక నటన క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే యాక్షన్ ఇది, అంటే మేము కొంటనే ఉన్నాము అని చెప్తా ఉన్నారు. కానీ కొనడానికి రైతుల దగ్గర నుంచి సరుకులు తీసుకోవడానికి ఒక రకమైనటువంటి ఒత్తిడి లేదు. అంటే రైస్ మిల్ల మీద కానీ మరి ట్రక్కుల మీద కానీ ఎక్కడ కూడా ఒక ప్రెషర్తోని కొనుగోలు చేస్తున్నట్టు కనిపిస్తలేదు. ఇది నామకేం వస్తే తూతూ మంత్రంగా పర్చేసింగ్ సెంటర్లు పెట్టినరు, అవన్నీ కూడా అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. మరి రైతులు మాత్రం వర్షాకాలం రోని 25వ తారీఖు నాడు రోడ్ వస్తుంది. ఒక్క వర్షం పడితే కొన్ని వేల లారీలు, లక్షల క్వింటాళ్ళు రోడ్డు మీద పడి రైతులు అద్మానమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించండి. ఇలా రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా ప్యాడీ సెంటర్ల దగ్గరనే, మేజ్ సెంటర్ల దగ్గరనే, సన్ఫ్లవర్ సెంటర్ల దగ్గరనే రైతులు 45 డిగ్రీల ఎండలో పడిగాడుపులు కాస్తూ ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించండి. అధికారులు కూడా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, మరి పర్చేసింగ్ వాళ్ళు అందరు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు ఏవి ఉంటే అవి పెట్టండి. మార్కెట్ నుంచి, రోడ్డు మీద నుంచి మొత్తం రైతుల నుండి మొత్తం సేకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఈ 2-3 రోజులలో ఒక ప్రెషర్ వాతావరణంలో పర్చేసింగ్ స్టార్ట్ చేయకపోతే మరి వంట వార్పు అనే కార్యక్రమాన్ని తీసుకుంటాం. నియోజకవర్గంలో ఉండే రైతులందరూ కూడా పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజ్ఞాపురం చౌరస్తా మీద లేకపోతే గజ్వేల్ మార్కెట్ యార్డ్లో మరి పోలీస్ అధికారులు ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ తీసుకొని పెద్ద ఎత్తున వేల మంది రైతులతోని మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ప్యాడీ పర్చేస్ సెంటర్లు యుద్ధ ప్రాతిపదికన జరిగే విధంగా ఉండేట్టుగా మరి ధర్నాలు, వంట వార్పు కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్న వెంటనే మీరు స్పందించాలని చెప్పి మరి ఇప్పటి నుంచి లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు ఏ ఉంటే అవి నింపండి, వెంటనే ఖాళీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాల మీద పోతా ఉంది. రైతు పండించినటువంటి పంటలు కొనుగోలు చేయకపోవడం, రైతుకు పెట్టుబడులు ఇవ్వకపోవడం, రైతుకు కరెంట్ ఇవ్వకపోవడం, రైతుకు యూరియా సప్లై చేయకపోవడం, 6 కాలం కష్టపడి తెచ్చినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడం, గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 125 పర్చేసింగ్ సెంటర్స్, ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ కానీ, మేజ్ పర్చేసింగ్ సెంటర్స్, అదేవిధంగా సన్ఫ్లవర్ పర్చేసింగ్ సెంటర్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా తూతూ మంత్రంగానే కొంటున్నారు. ట్రక్కులు లేవని చెప్తున్నారు, రైస్ మిల్లల్లో బార్దాన్ లేదని చెప్తా ఉన్నారు, అమ్మాలీలు లేరని చెప్తా ఉన్నారు. రైతులు 45 డిగ్రీల ఎండలో వచ్చి సర్ది తెచ్చుకొని వాళ్ళ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని పడిగాడుపులు కాల్స్తూ ఉంటే మరి క్లీన్ చేయమని చెప్పి కండిషన్ పెట్టారు. అది క్లీన్ చేయాలనుకుంటే కరెంట్ ఉండలేదు, ప్యాడీ క్లీన్ చేయడానికి ప్యాడీ మిషన్స్ ఉండట్లేదు. మరి ఇవన్నీ లేకపోవడం వల్ల రైతులు రోడ్లో ఉండి ఎండలో ఉండడం వల్ల జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలైపోతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఇలా మేజు 2,400 కొనాల్సినటువంటి మేజు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల బయట మార్కెట్లో దాదాపుగా 1,400, 1,600, 1,800 రూపాయలు కొంటా ఉన్నారు. సన్ఫ్లవర్ 7,700 కొనాల్సింది 5,200 కొంటా ఉన్నారు. ఈ ఇలా ప్యాడీ 2,440 రూపాయలు కొనాల్సినటువంటి ప్యాడీని 1,600, 1,800 కొంటా ఉన్నారు. ప్రభుత్వం ఇండైరెక్ట్గా రైస్ మిల్ల ఓనర్లతోని, దళారీలతోని కుమ్మక్కైపోయి రైతు వ్యతిరేక విధానాలు పాటించడం వల్ల, రైతులు అడ్డీ బాగా అమ్ముకోవడం వల్ల రైతులు రోడ్డు మీద పడిపోతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించాలి. 1-2 రోజుల్లో స్పందించి
ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లు ఏ ఉంటే పెట్టండి. వెంటనే మార్కెట్లో ఉన్నటువంటి మేస్ కానీ, ప్యాడీ కానీ, మరి సన్ఫ్లవర్ కానీ అన్నీ లిఫ్ట్ చేసి మరి మార్కెట్ నుంచి తరలించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాజీవ్ రహదారి మీద వేల మంది రైతులతోని వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.